ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణాత స్థానిక సంఘ పెద్దలు ఎంఏ ప్రసాదరావు గారితో కలిసి పనిచేసిన పెద్దలు మాణిక్యరావు గారు, యేసుదాస్ గారు, మరి వారిని ప్రభు ఆ కాలంలో నమ్మకంగా ఉపయోగించాడు. మాణిక్యరావు గారు ఇక్కడ కేవీపీ కాలనీలో ఉంటూ బేతేల్ ప్రార్థనా మందిరం సంఘము ప్రారంభం కావడానికి బాధ్యత వహించి పనిచేసి ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. ఈ సంఘములో స్థానికంగా గుంటూరులో వాక్య సహాయం చేస్తూ కొందరు పోషిస్తూ వచ్చారు. ఇటీవల బేతేల్ స్థానిక సంఘం ద్వారా జరిగిన సభలలో కూడా పోయిన సంవత్సరం మనం కలుసుకోవడానికి ప్రభు అనుకూలపరిచారు. ఈ సంవత్సరం మరలా బ్రదర్ మన్రో గారు, జేకబ్ గారు, పాల్ గాంధీ గారు, వారితో పాటు నేను కూడా మీ మధ్యకు రావడానికి ప్రేమతో ఆహ్వానించినందుకు పెద్దలు రతన్ రాజు గారికి, వారి తోటి పెద్దలకు, సంఘమంతటికి కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం నేను కొద్ది నిమిషాలు వర్తమానం ప్రకటించి తర్వాత దేవుని దాసులు వాక్యం అందించడానికి వారికి సమయం ఇస్తా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలు చదువుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలు. ఇశ్రాయేలులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఈ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరూ. ఏశావు యాకోబునకు అన్నగాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదు. కన్నులారా దానిని చూచి, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరూ. చదువుబడిన వేద భాగం మనందరి కొరకు ప్రభువే దీవించునుగాక. ప్రభునందున ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుభవం కలిగిన దేవుని దాసులు ఈ 2 దినాల్లో కొంత సమయం మనతో కూడా ఉండి వాక్య సందేశాలు అందించనై ఉండగా, నాకున్న అవకాశాల్లో మలాకీ సందేశాన్ని టూకీగా జ్ఞాపకం చేయాలని, మన దినాల్లో ప్రభు రాక కొరకై, ఆయన ప్రత్యక్షత కొరకై మనం ఎలాగూ సిద్ధపడాలో దానిలో నుండి ధ్యానించాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఇంకా చాలామంది రావాల్సిన ప్రియులు ఉన్నారు, కానీ ప్రకటించిన సమయానికి మనం కూడికలు జరిగించడం ప్రభువుకు మహిమకరం, మనకు కూడా క్షేమకరమే. మలాకీ గ్రంథములో 4 చిన్న అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో 14 వచనాలు, 2వ అధ్యాయంలో 17 వచనాలు, 3వ అధ్యాయంలో 18 వచనాలు, 4వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం, 6 వచనాల అధ్యాయం. చిన్న వర్తమానం ప్రభు మలాకీ ద్వారా మనకు అందిస్తున్నాడు. మలాకీ అంటే అది ఒక పేరు కాదు, కానీ మలాకీ అంటే వర్తమానికుడు అనే అర్థం.
ఉన్నది అని, మై మెసెంజర్, నా దూత, నా వర్తమానికుడు, నా వార్తాహరుడు అనే భావం దానిలో ఉన్నది అని హెబ్రీ భాష ఎరిగిన వారు చెప్తున్నారు. నేను నీవు ప్రభు యొక్క వర్తమానాన్ని వినడానికి వస్తున్నాము. ఎవరిని సాధనంగా ప్రభు వాడుకున్నా ప్రభువు మనతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి, సంఘంతో మాట్లాడాలి, వ్యక్తిగతంగా అలాగే కుటుంబాలుగా సంఘముగా మన సహవాసముతో ప్రభువు మాట్లాడాలని మనం ఆశిస్తున్నాం. నా దూత అనే ఈ మాట వర్డ్ ప్లే అంటారు ఇంగ్లీష్లో. ఆయన చేతిలో దూతలుగా వాడబడిన వారిని మలాకి గ్రంథములో ఆయన చూపిస్తున్నాడు. నంబర్ 1, వర్తమానము అందించిన దూత ఆయనే ఒక మలాకి. ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన వివరాలు మనకు లేవు. నెహెమ్యా సమకాలికుడు లేక నెహెమ్యా తరువాత పాత నిబంధన చరిత్ర కాలంలో చివరిగా ప్రకటించిన ప్రవక్త అని మలాకిని గూర్చి మనం గమనించగలం. మోషేతో ప్రారంభించి ఆదికాండం నుండి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు కదా. మోషే ద్వారా మాట్లాడి, యెహోషువ ద్వారా మాట్లాడి, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడి, సమూయేలు ద్వారా మాట్లాడి, దావీదు ద్వారా మాట్లాడి, రాజుల ద్వారా మాట్లాడి, ప్రవక్తల ద్వారా మాట్లాడి 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 వందల వేల సంవత్సరాలు మాట్లాడిన ప్రభువే ఇశ్రాయేలు జనాంగం అబ్రహాము సంతానంతో ఆయన చివరిసారిగా మలాకీ ద్వారా మాట్లాడుతున్నాడు. ద ఫైనల్ వర్డ్ ఆర్ ద లాస్ట్ వర్డ్. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో చివరి వర్తమానికుడు మలాకీ. దేవుని ప్రజలు వింటే మలాకీ ద్వారా ప్రభు అందించిన వర్తమానం వినాలి, లోబడాలి, స్పందించాలి, లేదా మళ్ళా వారికి దేవుని వర్తమానం రాదు. ఏలి దినాల్లో వాక్కు ప్రత్యక్షమొకటి అరుదు అని ఎలా చెప్పాడో, మలాకీ ద్వారా ప్రభువు మాట్లాడిన వర్తమానం వినకపోతే, ప్రజలు నిర్లక్ష్యం చేస్తే 400 సంవత్సరాల వరకు వారికి వర్తమానమే ఉండదు. దాన్నే నిశ్శబ్ద యుగం, మౌన యుగం అంటారు. కనుక మలాకి ఒక దూత నంబర్ 1. రెండవది 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు 7వ వచనంలో, యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు అన్నాడు. 2:7లో చెప్పాడు. కనుక లేవి గోత్రములో ఉండే యాజకులు ఎవర్ మెసెంజర్స్, వారు దూతలు, యెహోవా దూతలు అన్నాడు. ప్రజల పక్షంగా బలులర్పిస్తూ ధూపం వేస్తున్నారు. ప్రభువు పక్షంగా దీవెన ఆశీర్వాదం తీసుకుని వచ్చి ప్రజలకు అందిస్తున్నారు. దేవుని దూతలుగా యాజకులు వాడబడుతున్నారు. మూడవది 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈయనెవరు? బాప్తిసమిచ్చే యోహాను. ఆయన ఒక దూత కదా. జకర్యా పుట్టలేదు, ఎలిజబెత్ పుట్టలేదు, వారికి యోహాను కూడా పుట్టలేదు. అప్పుడే ప్రభువు చెప్పాడు, ప్రవచించాడు, మార్గము సరళము చేసే ఒక దూతను నేను పంపిస్తానన్నాడు. యెషయా గ్రంథం 40లో చెప్పాడు, మలాకీ గ్రంథం 3లో చెప్పాడు. మార్గమయ్యున్నవాడు ప్రభువు, మార్గము సరళము చేయడానికి పంపబడినవాడు బాప్తిసమిచ్చే యోహాను. ఆయన ఒక దూత అన్నాడు. వెలుగుగా ఉన్నవాడు ప్రభువు, వెలుగును వచ్చి సాక్షిగా వచ్చినవాడు బాప్తిసమిచ్చే యోహాను. రాజమార్గమును సరళము చేసేవాడు. యెషయా గ్రంథం 40లో చెప్పాడు. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, అరణ్యంలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ప్రతి కొండ అణచబడాలి, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, వంకరగా ఉన్నవి చక్కగా చేయబడాలి, కరుకు మార్గములను ఉన్నవి కావాలి, సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారు అని. ఆల్ ఫ్లెష్ షల్ సీ ద సల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని రక్షణ
యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి అందబోతుండగా దాని గురించిన వర్తమానము ప్రకటించిన రాజదూత అంటారు. ఈ మోటార్ సైకిల్స్లో రాజదూత అనేది ఒక బండి కదా. రాజదూత, రాజుగారి దూత, ప్రభు యొక్క దూతగా యోహాను వాడబడ్డాడు. 4వది 3వ అధ్యాయం మొదటి వచనంలోనే చెప్పాడు, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు అన్నాడు. విన్నారు ఈ మాట? ఆయన తన ఆలయానికి చెప్పిరాడు, ఆయన హఠాత్తుగా వస్తాడు. అన్రెడీ పీపుల్, వారు సిద్ధముగా లేనప్పుడు, అన్ప్రిపేర్డ్ పీపుల్, సిద్ధపాటు లేని ప్రజలకు, అన్క్లీన్ నేషన్, అపవిత్రమైన జనాంగానికి ఆయన అన్అనౌన్స్డ్ కమింగ్ అంటారు. ఆయన ప్రకటన లేకుండా వస్తాడు. వస్తాను వస్తాను వస్తానని చెప్పినవాడు తప్పక వస్తాడు. మలాకి ఒక దూత, యాజకులు దూతలు, యోహాను ఒక దూత, మన ప్రభువే నిబంధన దూత అని చెప్పాడు. ఆ తర్వాత మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనాల్లో 4వ వచనములో ఒక భక్తుని గురించి వ్రాస్తున్నాడు. ఆయన కూడా ఒక మలాకి. ఆయన మలాకి అంటే దూత కదా. చూడండి 4:4 ఏమన్నాడు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలుడు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఆ కాలంలో మోషేను ఒక మలాకీగా, ఒక సందేశకునిగా ప్రభు ఉపయోగించాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 దివారాత్రులు గడిపి దేవుని ప్రజల యొద్దకు వర్తమానము తెచ్చినవాడు మోజెస్ ఏ మాలకాయ్, నా దూత, నా వార్తాహరుడు అని చెప్తున్నాడు. 5వ వచనంలో మరొక వ్యక్తిని గురించి చెప్పాడు. ధర్మశాస్త్ర కాలానికి మోషే ప్రతినిధిగా ఉండగా ప్రవక్తల కాలానికి ఏలియా ప్రతినిధిగా ఉన్నాడు కదా. చదువయ్యా. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుతానన్నాడు. ఇది ఎలైజా. ఈ ఏలియా ఉన్నాడే, ఒకసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. రాజుల గ్రంథములో ఆయన గురించి మనం చదువుతున్నాం. కానీ ఆయన నియమించిన మహాదినం, గ్రేట్ డే, భీకరమైన దినం, ఆ శ్రమ దినం, ఆ ఉగ్రత దినం రాక మునుపు ఆయన వచ్చి దేశమును శపించకుండానట్లుగా ఏలియా అనే ఒక దూత వచ్చి, ఏలియా వంటివాడు, ఏలియా వంటి తీవ్రత, ఏలియా వంటి ఆత్మ ప్రేరణ, నడిపింపు, వర్తమానము కలిగినవాడు ఒక దూత వస్తాడు అని ప్రభువు చెప్పి మలాకి గ్రంథాన్ని ముగిస్తున్నాడు. దూత దూత అనే భావములో 6 వేరువేరు వ్యక్తులను ఈ గ్రంథములో ఆయన చూపించాడు. మరి ఈ సంఘయుగములో ఆయన దూతలు ఎవరో ఒక్క మాట మనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం చూడండి. 2 Corinthians chapter 8 and verse 23. 8వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి పౌలు. అతడు కుర్రవాడు అని కాదని చెప్పేది, పాలివాడు, మై పార్ట్నర్, మై కంపానియన్, మై ఫెలో వర్కర్, కోవర్కర్, నా జత పనివాడు అని చెప్పమన్నాడు. తర్వాత మన సహోదరులు ఎవరు అని ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై ఉన్నారు అని ఆయన చెప్పమన్నాడు. విన్నారా? సంఘముల దూతలు ఎవరు? సహోదరులు అన్నారు. పేరు లేని వ్యక్తిని గురించి చెప్పాడు. మలాకిని గురించి, చాలా పేళ్లతో ఉండే యాజకులను గురించి చెప్పాడు. బాప్తిసమిచ్చే యోహాను గురించి చెప్పాడు. మన ప్రియ రక్షకుని గురించి చెప్పాడు. మోషేను గురించి చెప్పాడు.
ఏలియాను గురించి చెప్పాడు. సంఘ యుగములో సహోదరులు ఎవరు అని అడిగిన ఎడల అన్నాడు. సహోదరులు కానీ సహోదరులు కానీ ఆయన రక్తముతో కడుగబడిన మనం అందరం కూడా దూతలుగా ఉండాలి. అంటే అర్థం ఏమిటంటే మెసెంజర్స్. మనము ప్రభు సింహాసనం నుండి దేవుని ప్రజలకు వర్తమానాన్ని తెచ్చి అందించే వారంగా ఉండాలి. మలాకి అనే మాటలో ఉన్న భావం అది. ఇప్పుడు మలాకి గ్రంథం అధ్యాయ విభజన తర్వాత జరిగింది, కానీ వరుసగా చదువుకుంటే అదంతా ఒకే పుస్తకం కదా. జస్ట్ వన్ బుక్, వన్ మెసేజ్. ఈ ఉదయకాలం నేను 4 అధ్యాయాల్లో ఉన్న విషయాలు మీ ఎదుట ఉంచి తర్వాత సమయాన్ని బట్టి వాటిని వివరించాలని ఆశిస్తున్నాను. మలాకి గ్రంథములో మొదటి 5 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు ప్రభువు ప్రేమ అని మనం గుర్తుంచుకుందాం. ప్రభువు ప్రేమ. ఆయన ప్రేమతో ప్రారంభిస్తున్నాడు, ప్రేమ ప్రస్తావన చేస్తున్నాడు. నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువు ప్రేమ మొదటి 5 వచనాలు. దాని పట్ల మన స్పందన ఎలా ఉండాలి అంటే ఆయన ప్రేమను మనము ఆస్వాదించి ఆయన ప్రేమకు మనం ప్రతిస్పందించాలి. రెస్పాండ్ టు హిజ్ లవ్. ఆయన ప్రేమ మనము అనుభవించి ప్రేమకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. లేక నెగటివ్గా చెప్తే డోంట్ డినై హిజ్ లవ్. ఆయన మన పట్ల చూపించే ప్రేమను మనము నిర్లక్ష్యం చేయకూడదు, నిరాకరించకూడదు. యాక్సెప్ట్ హిజ్ లవ్, ఎక్నాలెడ్జ్ హిజ్ లవ్, అప్రిషియేట్ హిజ్ లవ్, డైజెస్ట్ హిజ్ లవ్, బీ ఫిల్డ్ విత్ హిజ్ లవ్. ఆయన ప్రేమతో నింపబడాలి. ఆయన ప్రేమను చులకనగా ఎంచకూడదు. మనం దేవుని ప్రేమతో ప్రారంభించాడు. ప్రభువు ప్రేమ. రెండవది 6వ వచనం నుండి పేరా ప్రారంభించాడు కదా. మొదటి అధ్యాయం 6వ వచనం మొదలుకొని 6, 7 అనుకుందాం. ఆ 2 వచనాల్లో ఆయన నామమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక రకంగా మొదటి అధ్యాయం అంతా 6 నుండి 14 వరకు మై నేమ్, మై నేమ్, మై నేమ్, మై నేమ్, మై నేమ్, నా నామం, నా నామం అంటున్నాడు ఆయన. విన్నారా? ఆయన నామము ఘనమైనది. ఏశావులో ఆయన నామము ఘనంగా లేదు, ఎదోమీరులో ఆయన నామం ఘనంగా లేదు. అందుకే చెప్పాడు, ఇశ్రాయేలు సరిహద్దులలో ఆయన బహుగనుడుగా ఉన్నాడు. ఎదోమీల ప్రదేశం, వారి పర్వతాలు పాడై వారు నాశనమైన వారుగా ఉన్నారు. వారి ప్రాకారాల్లో వెలుగు లేదు, దీవెన లేదు, సంతోషము లేదు, సమాధానం లేదు, క్షేమము లేదు, ఆశీర్వాదం లేదు. కానీ పోల్చి చూడగా యాకోబు లేక ఇశ్రాయేలు. ఆ మాట 5వ వచనంలో చెప్పాడు. కనులారా దానిని చూచి ఇశ్రాయేలుల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరు అందరు. హి వాజ్ కన్సర్న్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ హిజ్ నేమ్. తెలుగులో మాట్లాడుకుంటే ఆ ఘనుడైన ప్రభు తన ఘనమైన నామము విషయమై ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. నా నామమును మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆయన మాట్లాడతాడు. మనం కూడి వస్తే ఆయన పేరటనే, సువార్త చాటిస్తే ఆయన పేరటనే, ప్రార్థిస్తే ఆయన పేరటనే, వాక్యం అందిస్తే ఆయన పేరటనే, బాప్తిసం ఇస్తే ఆయన పేరటనే, ఆరాధిస్తే ఆయన పేరటనే, సేవిస్తే ఆయన పేరటనే, సత్క్రియ చేస్తే ఆయన పేరటనే. మనం ఏది చేసినా సమస్తము ఆయన పేరట చేయమన్నాడు. ప్రభువు ప్రేమ దానితో ప్రారంభించాడు. ప్రభువు పేరు లేక ఆయన నామం చెప్పాడు. ప్రభువు నామం అది ఘనమైనది, అత్యున్నతంగా హెచ్చింపబడిన నామం. అసలు ఆ నామాన్ని గురించి ఆదికాండం మొదలు మలాకీ వరకు రాశాడు. ద గ్రేట్ యాహ్వే,
యెహోవా 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 అనే పేరుతో ఆయన పిలువబడుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడు లేక సర్వోన్నతుడు, నిత్యుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవము గల దేవుడు. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన నామాలు, ఆయన బిరుదులు, ఆయన స్వభావ లక్షణాలు, నేమ్స్, టైటిల్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అంటారు. చాలాసార్లు ప్రభువును గురించి వీటిని మనం ధ్యానించడం లేదు. పై పైన చదువుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. కానీ ప్రభువు నామాలు మనకు తెలియాలి, ప్రభు బిరుదులు మనకు తెలియాలి, ప్రభు యొక్క స్వభావ లక్షణాలు మనకు తెలియాలి. బెతెస్దా అసెంబ్లీ పెద్దలు విజయానందం గారు వారు ఉన్న దినాల్లోనే కొన్ని పుస్తకాలు రాసి వెళ్ళారు. ప్రభువు నామములు, ప్రభువు బిరుదులు, ప్రభు యొక్క స్వభావ లక్షణాలు. బహుశా డిసెంబర్ నెలలో అది మన చేతికి అందవచ్చును. దేవుని వాక్యం మన దగ్గరే ఉంది, మనం ఏరుకోలేకపోతున్నాం కనుక మనకు ముందు ఏరుకున్నవారు ఆ కుండలలో నీళ్లు పోసినట్టుగా పనివారు చేదిన నీళ్లు పుస్తకాల్లో ఉన్నాయి. వాటిని చదువుకుంటే మనకి మేలున్నాయి. దేవుని గ్రంథాన్ని మనం ముఖ్యంగా ఎంచాలి. తర్వాత సహాయకరమైన రచనలు, ప్రసంగాలు, ఉపదేశాలు వినడం కానీ చదవడం కానీ అది మనకు క్షేమకరమే. మూడవది, మొదటి అధ్యాయంలో 7 నుండి 14 వరకు ముఖ్యంగా ప్రభు బల్లను గురించి చెప్పారు. 7వ వచనం చదవండి. చాలు అక్కడ ఒక మాట రాశాడు చూడండి. యెహోవా భోజనపు బల్ల, ద టేబుల్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు ప్రేమ మొదటిది, ప్రభువు పేరు లేక ఆయన నామము రెండవది, మూడవది ప్రభువు బల్లను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు భోజనపు బల్ల అన్నాడు. ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే ఆయనకు ఆహారం అర్పించడమే అన్న అర్థమైందా? ఆయనకు ఆహారము అర్పించడం. అదే కొత్త నిబంధనలో ఏం చెప్పాడంటే ప్రభు రాత్రి భోజనం అన్నాడు. కొరింథీ 11లో ఏమన్నాడు? ప్రభు రాత్రి భోజనం. లూకా సువార్త 22లో కూడా ఆ మేడగదిలో వారు పస్కాను ఆచరించిన తరువాత మొదటిసారిగా ప్రభు తన శరీరమునకు గుర్తుగా రొట్టెనిచ్చాడు. మీ నిమిత్తం విరువబడుతున్న నా శరీరం అన్నాడు. అలాగే గిన్నె పట్టుకున్నాడు. ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న రక్తము వలననైనా క్రొత్త నిబంధన అన్నాడు. ఆ 2 చిహ్నాలుగా ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి ప్రతి ఆదివారం చేరువచ్చి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే రొట్టె విరిచే కూడిక అంటారు. ఆరాధన అంటారు కానీ రొట్టె విరిచే కూడిక, BOB, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. బల్లలు బద్దలు చేయడం కాదు, రొట్టె విరిచే కూడిక. కొన్ని సంఘాల్లో, కొన్ని స్థలాల్లో, కోవిడ్లో రొట్టె విశ్వాసులు విరవకుండా పంచేవారే విరిచి ఇచ్చేవారు. కొన్ని సంఘాల్లో, కొన్ని స్థలాలు, అన్ని చోట్ల కాదు. కానీ ఆయన విరిచి ఇచ్చాడు. తర్వాత అందులో పాలు పొందే ప్రతి విశ్వాసీ విరవాలి కదా. మనము విరుచు రొట్టె అని చెప్తున్నాడు కొరింథీ 10లో. సరే, దాని గురించి మీరు ఆలోచించే. మనము విరుచు రొట్టె. ఆరాధన అంటే మనం ప్రతి ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, రొట్టెలో పాత్రలో పాలు పొంది అర్పణలు అర్పించి వెళ్ళిపోతున్నాం కదా. కానీ మనము ఆలోచించాలి, మనము అర్పించే ఆరాధన ప్రభువు అంగీకరిస్తున్నాడా? దాని యందు ఆయన ఆనందిస్తున్నాడా? అది ఆయనకి తృప్తికరంగా ఉన్నదా? లేక మనకు అలవాటైపోయిన ఆరాధన పద్ధతిని మనం పాటిస్తూ సాగిపోతున్నామా? నామకార్థమైన ఆరాధన ప్రభువుకు అంగీకారమైంది కాదండి.
వీలైతే దాని గురించి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 2వ అధ్యాయంలో యాజకులను గురించి ఇంకా మాట్లాడుతూ ప్రభువు యొక్క పరిచర్య వారు ఎలా చేయాలో చెప్తున్నాడు. 2వ అధ్యాయం 8 చదువయ్యా. మార్గములో ఉన్నారు అని చెప్పడం లేదు ఆయన. మీరు దారి తప్పితిరి అన్నాడు. ఒక అరగంట ముందు రావాల్సింది మేము దారి తప్పి కొంచెం ఆలస్యమయ్యాం. అంటే మేము అనుకున్న దానికి, కానీ మేము వస్తుండగానే మేము ప్రార్థన ప్రారంభించారు. దేవుని ప్రజలు యాజకులు దారి తప్పకూడదు. ఎందుకు? తర్వాత ఏమంటాడు చూడండి. లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేశారు అన్నాడు. ఈ మొదటి 9 వచనాలు ప్రభు నిబంధనను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విన్నారా? ఇవి చాలా వెయిటీ వర్డ్స్ అంటారు. ఏం బ్రదర్? తూకంగా ఉన్న మాటలు ఇవి. ప్రభువు ప్రేమ, ప్రభువు నామము, ప్రభువు బల్ల, ప్రభువు నిబంధన సంబంధాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యాజకులు ఏం చేస్తున్నారు? నిబంధనను త్రోసివేస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు అని చెప్పాడు. నిబంధన అనే సంబంధం ఇద్దరి మధ్య జరిగేది కదా. పైన ప్రభువు, క్రింద అబ్రాహాము సంతానంతో నిబంధన జరిగేది. ఆ నిబంధన వీరు కాపాడుకోవాల్సింది, కానీ మీరు నా నిబంధనలో నిలువలేదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు నిబంధనను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత 2వ అధ్యాయం మనము 10 నుండి 17 వరకున్న వచనాలు, 2వ అధ్యాయం 10 నుండి 17 వరకు గమనిస్తే అక్కడ ప్రభువు అంటే ఒక్క వచనం మాత్రం చదువుదాం. 17వ వచనం చదవండి. 2:17 17. విన్నారా? వారి మాటలు ప్రభువును తృప్తిపరిచేవిగా లేవు, ఆనందాన్ని కలిగించేవిగా లేవు, ముచ్చటగా లేవు, ఆయాస పెట్టేవారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. యూ హ్యావ్ గ్రీవ్డ్ మీ విత్ యువర్ వర్డ్స్. మీ బలులు నాకు ఇష్టం లేదు, మీ మాటలు నాకు ఆయాసకరంగా ఉన్నాయి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారా? ఉల్టా చెప్తున్నారు. ఇది తిరగేసి కదా. సన్మార్గులు కదా ఆయన దృష్టికి మంచివారు, కానీ వీరు తప్పిపోయినందువల్ల, భక్తిహీనులుగా ఉన్నందువల్ల దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేకపోతే ఆ మాట చూడండి, న్యాయకర్తయగు దేవుడు ఏమాయ. ప్రభువు న్యాయం ఇక్కడ చెప్తున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడు, దయ్యం లేదు, నీతి లేదు, న్యాయం లేదు. న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఏమయ్యాడయ్యా? వేర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్? వారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అందుకే 2:17లో ఆ మాట చెప్పగానే 3వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఏమన్నాడంటే, ఇదో ఆయన ఏమాయని మీరు అనుకుంటున్నారే, ఆయన తన ఆలయమునకు చెప్పండి, హఠాత్తుగా ఆకస్మిక తనిఖీ అంటారు. అవునా? ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీ చేస్తే ఎంతమంది దొరికిపోతారు చూడండి. అవునా? ఆఫీస్కి వచ్చారా? ఉన్నారా? బల్ల దగ్గర ఉన్నారా? ఫైల్ ఉందా? చూస్తున్నారా? చేస్తున్నారా? ఎవరు వస్తారులే, ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు రారు, ఆడిటర్ ఎవరు రారు, మనల్ని తనిఖీ చేసేవారు ఎవరు రారు, న్యాయకర్త అయిన దేవుడు ఏమాయను అని ఆ భక్తిహీనులైన ప్రజలు మాట్లాడుకునే సమయంలో ఆయన తన ఆలయానికి హఠాత్తుగా వస్తున్నాడు. ఈ మాట మనకు హెచ్చరిక. మలాకీ ద్వారా పాత నిబంధన కాలంలో అనుకొనని గడియలో ఆయన వస్తాడు, ఆలయానికి వస్తాడు, మొదట ఆలయానికి వస్తాడన్నాడు. పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి పత్రిక చూడండి. పేతురు పత్రిక
4వ అధ్యాయంలో చివరి వచనాల్లో చెప్పాడు. కాదు 17వ వచనం చదువుకుందాం. 17 ఎక్కడ తీర్పు అయ్యా, ఇట్ బిగిన్స్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన తీర్పు చేయడులే, ఆయన రాడులే, ఆయన చూడడులే అనుకునే విశ్వాసులు నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో ఆయన వస్తాడు. ఆయన న్యాయకర్త, ఆయన న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి. చూడండి, నంబర్ 1 విశ్వాసులకు నీతిగల న్యాయాధిపతిగా ఆయన మొదట న్యాయం చేస్తాడు. నంబర్ 2 యూదులకు ఆయన న్యాయం చేస్తాడు, ఇశ్రాయేలు జనాంగానికి న్యాయం చేస్తాడు. నంబర్ 3 ఫైనల్లీ నమ్మని వారికి, అన్యులకు, పాపులకు ఆయన తీర్పు చేస్తాడు. ఇవన్నీ మలాకి గ్రంథంలో చెప్పాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం అన్నాడు. మలాకిలో ఆలయం అని చెప్పాడు. ఇక్కడ అవును కదా, యేసుడు నిన్ను పరీక్షించే వేళలో నువ్వు ఎట్లుంటివో యోచించుకో. పాట రాసి పెట్టారు మన వాళ్ళు, అవునా? మరి కాబట్టి యోచించుకోవాలి మనం. అమ్మా అయ్యా, మనలో నీతి న్యాయాలు లేవు, కానీ ప్రభువు తన కృపచేత మనల్ని కనికరించి క్షమించి తన రక్తముతో కడిగి నీతి న్యాయం మనకు అనుగ్రహించాడు. కనుక నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతి మార్గాల్లో నడుచుకోవాలి. నీతిని, న్యాయమును మనము ప్రేమించాలి అన్నారా? ఆ కాలంలో ప్రజలు ఎలా మాట్లాడుకున్నా, వారంతా నిర్లక్ష్యంగా ఉన్నా, నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, ప్రభు వస్తాడు అని ఎరిగి, ఆయన న్యాయకర్త అయిన దేవుడు, ఎవరికి అన్యాయం చేయడం. సువార్థికుల వారికి తీర్పు ఉన్నది, బోధకుల వారికి తీర్పు ఉన్నది, అధ్యక్షుల వారికి తీర్పు ఉన్నది, పరిచారకుల వారికి తీర్పు ఉన్నది, విశ్వాసులైన వారికి అందరికీ క్రీస్తు న్యాయపీఠం ఉన్నదని దేవుని వాక్యం చెప్తున్నాయి. మలాకీ ద్వారా పాత నిబంధనలో మర్మంగా చెప్పాడు. మీరు వెదకుచున్న ప్రభువు తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడన్నాడు. తర్వాత మలాకీ గ్రంథములో 3వ అధ్యాయములో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12 వచనాల లోపల ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. ఏం చెప్పాడు? ఆయన మందిరాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు ఇల్లు, ప్రభు మందిరం. పాత నిబంధనలో మందిరం మందిరమే, క్రొత్త నిబంధనలో మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. కనుక అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ హౌస్, ఆయన మందిరము పట్ల, సంఘము పట్ల నా వైఖరి, నీ వైఖరి ఎలా ఉన్నది ఆలోచన చేయాలి. ప్రభువు ప్రేమతో ప్రారంభించాడు. ప్రభువు నామాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. ఆ నామాన్ని నిర్లక్ష్యపెట్టినట్లయితే ఎంత అసంతృప్తి కలుగుతుందో, ప్రభు ఎంత బాధపడుతున్నాడో చెప్పాడు. ప్రభు బల్ల తృణీకరించి గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని, చెడిపోయిన వాటిని, చచ్చిన వాటిని, తెగులు గల వాటిని, దోచబడిన వాటిని, అర్పించకూడని వాటిని తెచ్చి అర్పించి మరేమనుకుంటున్నారు? ఆరాధిస్తున్నాం, అర్పిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అర్పిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, ఇటువంటి వాటిని తెచ్చి మీరు అర్పించడం కన్నా నా మందిర ద్వారములు మూయువాడు ఒకడు మీలో ఉంటే మేలు అన్నాడు. ఈనాడు సంఘాలుగా ఉన్న మనం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఆరాధించదగిన కొలతలు మన మధ్య లేకపోయినట్లయితే, లోపించినట్లయితే బెటర్ స్టాప్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ మీటింగ్, సెటిల్ థింగ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ రిమెంబర్ హిమ్. అల్లరి జరిగినా, అపవిత్రత ఉన్నా ఆరాధన మానకుండా కొన్ని సంఘాలు ఆరాధన చేస్తూనే ఉన్నారు. అది ఆరాధన కాదు.
ప్రభువు తేటగా చెప్పాడు కదా, మీరు కూడి వచ్చుట కీడుకే, ఇది మేలు కాదన్నాడు. కొరింథీయులారా, సంగతులు చక్క చేయండి. మీలో కోర్టు కేసులు ఉన్నాయి, మీలో జారత్వం ఉన్నది, మీలో అసూయ ఉన్నది, మీలో కలహాలు ఉన్నాయి, మీలో శాఖాభావం ఉన్నది, మీలో ఉప్పొంగుట ఉన్నది. ఇవన్నీ ఉండగా ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదన్నాడు. విన్నారా? సంఘాలలో ప్రతి ఆదివారం రొట్టె పాత్ర తయారు చేయాలి, తప్పక రొట్టె విరిచే కూడిక జరిగించాలి అని మనం తలంచకుండా సంగతులు చక్క చేయడం చాలా అవసరమని నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నేను కూడా భావించడం కాదు, ఏదో ఒక ఊహ కాదు, అది ఏ కాంక్రీట్ కన్విక్షన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ఆధారముతో ఖచ్చితమైన ఒప్పుదల కలిగి ఆరాధన ఆపి ముందు సంగతులు చక్క చేసుకుందాం. చక్క చేసుకొని పవిత్రమైన ఆరాధన, యోగ్యమైన ఆరాధన, ప్రభు మెచ్చదగిన ఆరాధన మనం చెల్లిస్తే ప్రభు దీవిస్తాడు. మలాకి గ్రంథంలో చివరి భాగం చూడండి, 3వ అధ్యాయం 13 నుండి 18 వరకు ప్రభు శేషం చెప్పాడు. ప్రభు శేషం అంటే అర్థం ఏంటంటే, ఆ కాలంలో ఎక్కువ మంది మెజారిటీ గర్విష్ఠులుగా ఉన్నారు, భక్తిహీనులుగా ఉన్నారు, దేవుని సేవ నిష్ఫలం అని మాట్లాడుకుంటున్నారు. బట్ వారి మధ్య అదే సమయంలో ఒక శేషం ఉన్నదని 16వ వచనంలో చెప్పాడు. చదువయ్యా, 3వ అధ్యాయం 16వ వచనం. ఎప్పుడు అప్పుడు అన్నాడు. ఆ గర్విష్ఠులు ఆ రీతిగా మాట్లాడుకునే సమయంలోనే యెహోవా యందు భయభక్తులు గలవారు, దే దట్ ఫియర్ హిజ్ నేమ్. ప్రభు అంటే భయం గలవారే ఆరాధన చేయాలి, భయం గలవారే ప్రార్థన చేయాలి, భయం గలవారే నడిపించాలి. ప్రభువునందు భయభక్తులు కలవారే యాజకులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, నాయకులుగా ఉండాలి, గృహ నిర్వాహకులుగా ఉండాలి. విన్నారా? శేషం, ఏ రెమ్నంట్, ఫెయిత్ఫుల్ రెమ్నంట్, నమ్మదగిన శేషాన్ని ప్రతి కాలంలో ప్రభు కాపాడుతున్నాడు. చివరిగా 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పాడు. చాలు. నా నామమందు భయభక్తులు గలవారు వారికి మీకు ఆయన ఉదయిస్తాడు అని చెప్పాడు. అంటే ప్రభు ప్రత్యక్షతను గూర్చి ఆయన ప్రస్తావించి ముగించారు. ద అపియరెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు వస్తాడు. ఆయన ప్రేమను గురించి చెప్పాడు, ఆయన నామాన్ని గురించి చెప్పాడు, ఆయన బలాన్ని గురించి చెప్పాడు, ఆయన నిబంధనను గురించి చెప్పాడు, ఆయన న్యాయమును గురించి చెప్పాడు కదా, ఆయన శేషమును గురించి చెప్పాడు, ఆయన మందిరాన్ని గురించి చెప్పాడు. మధ్యలో చివరిలో ప్రభువు రాబోతున్నాడు అన్న. నమ్మిన మన కొరకు వేకువ చుక్కగా ప్రభువు రాబోతున్నాడు. నమ్మని ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆయన న్యాయాధిపతిగా, నీతిగల న్యాయాధిపతిగా, వారికి యుద్ధములో జయమిచ్చేవాడుగా, తీర్పు చేసి రాజ్యం ఇచ్చేవాడుగా రాబోతున్నాడని మలాకి ద్వారా ప్రభు తన సందేశాన్ని అందిస్తున్నాడు. దేవుని దాసులు మన మధ్య ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారి ద్వారా ఈ దినాలు ఎక్కువగా దేవుని వాక్యం విని మనం క్షేమం పొందుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచాలి. మహోన్నతుడా, స్తోత్రార్హుడా, పలుకబడిన ప్రతి మాట ఆలకించిన మా అందరిలో, మా మనస్సులలో, మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలింపచేయమని తిరిగి 2 దినాలు మాట్లాడే మీ దాసులను బలపరచి మీ చేతిలో, బలవంతుని చేతిలో బాణములు వలె ఉపయోగించి మా ఆకలి దప్పులు తీర్చుమని, మమ్మను సంధించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.